నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రధాని మోదీ ఎక్స్ వేదికలో వరల్డ్ రికార్డ్ 10 కోట్ల ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా గుర్తింపు కోర్టు కేసుల నుంచి విముక్తి ప్రసాదించండి కొత్త ప్రభుత్వానికి రమణ దీక్షితుల వేడుకలు ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి గత పాలకులపై నిప్పులు చెరిగిన బాలకృష్ణ ముఖేష్ అంబానీ పెళ్లికి టైం ఉంది కానీ ముచ్చుమర్రి బాధితులను కలిసేందుకు టైం లేదా బాబు పవన్ పై వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి విమర్శలు జన సైనికులకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు 11 రోజులు ఛాన్స్ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్లాట్ఫామ్ ఏదైనా సరే మోదీ ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంటుంది తాజాగా ఆయన ఎక్స్లో రికార్డు సృష్టించారు ఎక్స్లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్ల మార్కును అధిగమించారు ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా అవతరించారు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు నా ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటిపోయిందని పేర్కొన్నారు ఎక్స్ వంటి చురుకైన మాధ్యమంలో ఉండటం ప్రజల ఆశీస్సులు నిర్మాణాత్మక విమర్శలు ఇలా ఎన్నో ఈ వేదిక ద్వారా పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉందని మోడీ ట్వీట్ చేశారు టీటీడీ పాలనాధికారులు గతంలో తనపై పెట్టిన అక్రమ కేసులతో 5 ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నానని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు పేర్కొన్నారు ఆ కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు తనపై పెట్టిన కేసులను నూతన ప్రభుత్వం తొలగించి ఉపశమనం కల్పించాలని వేడుకున్నారు శ్రీవారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో కొందరిపై పెట్టిన అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించనున్నట్లు టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ విన్నపం చేశారు అనుభవం లేని పాలకుల వల్ల ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు హిందూపురం రూరల్ మండలం కొటిపి వద్ద అసంపూర్తిగా నిలిచిన టిట్కో ఇళ్లను ఎంపీ బీకే పార్థసారథి అధికారులతో కలిసి బాలకృష్ణ నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని అటకెక్కించి నకిలీ మద్యం ఇసుక దందా భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు టీడీపీ హయాంలో 1200 టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టి 80% పనులు పూర్తి చేశామని ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అవి ఇప్పటి వరకు అలాగే అసంపూర్తిగా ఉండిపోయాయని మండిపడ్డారు మన అందరికి కూడా నివాసయోగ్యమైన ఇల్లు ఉండాలి బాగుండాలి ఇల్లు అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు వస్తువులు కానీ ఇంకా ఇళ్ళ కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అన్న ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఇళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషియరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా బడ్జెట్ బాబా అనుకోలేదు ఇవాళ మళ్ళీ మెగా డిఎస్సి ఇవాళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను అంటే ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్ అప్పుడు వాటిలన్నిటి మనము సుమారు 2786 మనకి శాంక్షన్ కావడం అలాగే సుమారుగా ఒక 1586 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ మిగతా ఏదైతే 1200 ఇళ్ళు 1200 పూర్తయింది 80% పూర్తయింది ఇంకో 6 నెలల్లో పూర్తి చేస్తాం తమిళ కొద్ది ఏదో తీగలాగితే డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎగిరి పెట్టుకుని రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతగాక ఈ 3 ఏళ్ళేమో ఈ 3 రాజధానులని అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని ఇలా మొత్తం అసలు అన్నిట్లోనూ కమిషన్లు ఆ శాండ్ కానీ ఇసుక దాంట్లో కానివ్వండి లేకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శలు గుప్పించారు విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక హత్యాచారం జరిగి వారం రోజులు గడుస్తున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు
అంబానీ ఇంట్లో పెళ్లికి వెళ్లే సమయం ఉంది కానీ బాధితులను పరామర్శించేందుకు సమయం లేదని మండిపడ్డారు. రాష్ట్ర హోంమంత్రి అనిత నియోజకవర్గంలోనే బాలిక అత్యాచారం జరిగితే బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నేతలు కార్యకర్తలకు అధిష్టానం శుభవార్త చెప్పింది. ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చేలా క్రియాశీలక సభ్యత్వంతో పాటుగా ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఈ మేరకు ఈ నెల 18 నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ప్రారంభమవుతుందని తెలిపారు. జూలై 18 నుంచి 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నేత, జన సైనికుడు, వీర మహిళ బాధ్యతగా పాల్గొనాలని, కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా ప్రతి జన సైనికుడికి, కుటుంబానికి రక్షణ కల్పించాలనే పవన్ కళ్యాణ్ ఆలోచనను అమలు చేయాల్సిందిగా కోరుతున్నామని జనసేన పార్టీ తెలిపింది. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.